చెప్పింది దేశభక్తి గురించి చెప్పేశారు. ఇంత వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ దేశభక్తి అది ఎలా ఉండాలి, ఎట్లా ఆచరణలో ఊరికే దేశభక్తి కలిగి ఉండు అంటే ఏం చేస్తారు పిల్లలు, ఎలా ఆచరణలో చూపించాలో చెప్పారు. ఇంకోటి సెంటిమెంటల్గా ఏంటంటే దేవుడు కూడా అమ్మ కోసం అమ్మ 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 అనే అమ్మ కోసం ఇష్టపడటం అదొకటి బాగుంది. సో బాలకృష్ణ గారి అఘోర గెటప్ ఎట్లా అనిపించింది మీకు? శివుడే అన్నట్టుందండి. పూర్వము ఆది శంకరాచార్యుల వారు దిగి వచ్చారు. ఆయన్ని మనం సాక్షాత్తుగా చూసే రూపం వేరు, సాక్షాత్తుగా పరమశివుడే శంకరుల రూపంలో వచ్చారు అని ఇప్పటికి దాకా నమ్ముతాం. అదే నిజము. అందుకని ఆయన ఆది శంకరులు అని పిలిచారు శంకరాచార్యుల వారు. మళ్ళా నాకు అది గుర్తుకొచ్చింది. సనాతన సంస్కృతిని నిలబెట్టడంలోనూ మళ్ళా ఈ సినిమాలో నాకు ఆ విషయం గుర్తుకొచ్చింది. బాలయ్య గారి ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే మళ్ళీ మన అసలు ఆయన టైమింగ్ బాగుంటుందండి. డైలాగ్ డెలివరీలో కానీ ఆ స్టెప్ వేయటంలో కానీ టైమింగ్ చాలా బాగుంటుంది బాలకృష్ణ అనిపించింది. డైలాగ్స్ చాలా బాగున్నాయండి. మన హైందవ ధర్మం గురించి అంటే కరెక్ట్ సిచ్యువేషన్లో ఇప్పుడున్న యువతకు కూడా అర్థమయ్యేలాగా చక్కగా చెప్పారనిపించింది. అవునండి, తప్పకుండా. మేము ఇన్నాళ్ళు నరసింహుడిని చూసాం బాలయ్యలో, ఇప్పుడు రుద్రుడిని చూస్తున్నాం. అఖండ రుద్రాయ అన్నట్టు ఉన్నారు బాలయ్య. మేము బాలయ్య అభిమానులు అండి. ఇంకా మాకెవరు ఆ టైంలో కనిపించరు ఇంకా ఆయన తప్ప. ఎంచుకుని మంచి మూవీస్ చేయాలనే కోరుకుంటామండి. అండ్ ఆయన మూవీస్ తప్పకుండా అన్నీ చూస్తాం మేము. ఒక్క మాటలో చెప్పండి మేడం బాలయ్య బాబు గారి గురించి, ఈ సినిమా గురించి. మన ధర్మానికి ఆపద వచ్చినప్పుడు, మన దేశానికి ఆపద వచ్చినప్పుడు సైనికులు ఎలా అయితే మనకి రెస్పాండ్ అవుతారో, మన ధర్మానికి ఆపద వచ్చినప్పుడు రెస్పాండ్ అవడానికి అజ్ఞాతంగా మనకి చాలా మంది గురువులు మహానుభావులు ఉన్నారు. ఆ విషయాన్ని ఈ మూవీ ద్వారాగా తెలియజేశారు. మా ఎండి సార్ టికెట్స్ బుక్ చేసి జనార్దన్ సార్ అని చెప్పి JR1 లిఫ్ట్స్ కంపెనీ నుంచి వచ్చాం మేము. మాకు మా ఎండి సార్ టికెట్స్ బుక్ చేశారు. సో అందరు గ్రూప్ వచ్చాము మేము. అండ్ మోరల్ గా సినిమా అయితే సూపర్ హిట్. మా సార్ చాలా బాగుంది. ఆల్రెడీ కాదు వెళ్ళిపోతాం ఆఫీస్ కి, ఇప్పుడు వెళ్ళి సార్ కి చెప్పాలి మొత్తం మూవీ రివ్యూ ఇవ్వడానికి వెళ్తున్నాం మేము. ఆల్రెడీ మా సార్ చూసారు. అండ్ మోరల్ గా మేము వెళ్ళి ఇంకా మా టీం వాళ్ళు కూడా రేపు వచ్చి విజిట్ చేస్తారు. థియేటర్స్ కి వచ్చి చూడాలి. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. జై బాలయ్య, జై బాలయ్య. అన్ని హైలైట్స్ పాయింట్ అనేది మొత్తం మూవీ మొత్తం చాలా బాగుంది. క్రేజీ. థ్యాంక్ యూ. ఫైటింగ్ సూపర్ ఉంది. తమన్ మ్యూజిక్ అయితే సూపర్.